అయ్యో నిన్ను కూడా కొట్టిండారా బాయ్? అయ్యో నిన్ను కూడా కొట్టినా? అయ్యో అయ్యా 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 నిన్ను కూడా కొట్టిండా అయ్యా? కుక్కను కొట్టినట్టు కొట్టిండు కదా అయ్యా. అయ్యా చెట్టు కూడా చింపు కొట్టిండా అయ్యా? ఎవర్రా ఇన్ని కొట్టింది? చదువు ఎవరు? వద్దు వద్దురా. ఏం చేస్తావు? వీడన తండ్రి ఇల్లు ఎవరిదైనా చేయి పడిందో ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాను ఒక్కొక్కడిని. మనం కింద ఉన్నప్పుడే పైన ఉన్నవాడు చెప్పడానికే కాలు మీద కాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పైన ఉండవా, ఇంకా కాలు వేసుకునే పనిలే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అందరినీ అస్సాంకి పార్సల్ చేస్తున్నాను. కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడేవిడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. ఏం జరుగుతోంది ఇంట్లో? ఈ రోజు నువ్వు వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు, మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తోసేయండి సార్. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్ కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీవేర్ ఎనీబడీ నేను రెడీ. ఇప్పుడు గెలవడం గానీ ఓడిపోవడం గానీ నీ చేతుల్లోనే ఉందిరా. గెలుస్తావు కదా మహా? నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. Now game start. గడ్డి పీకిరా నీ ఆడ. హల్వా ఎక్కడికి? నా డెక్కి పగిలింది. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. వాడే నా ఆయుధం, వజ్రాయుధం. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఉండాలంటే అదృష్టం ఉండాలి. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ ఘడియ చాలమ్మా,
వాడి తల నరికి తీసుకొస్తారు. అవుట్ అవుట్ అంటుంటే విధులు వేట్రా. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. ఇకపై ఎవడైనా నకరాలు చేస్తే వాడు ఇలాగే చేస్తాడు. చలో ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినావు. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడక. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు గాని అరా చెప్పినాక బాధపడతావు. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పుకోకండి. ఏమన్నావు మళ్ళీ చెప్పు. గరుడను వేసేసాడు సార్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. మీకేం కాదు సార్, నేనున్నాను. నువ్వున్నావు సరే, వాడు పోతేనే కదా మనం ఇక్కడి నుంచి పోయేది. వాడిని చంపి పుణ్యం కట్టుకునే మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తాడు రా ఇప్పుడు? ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. చాలా రిలీఫ్ ఉంది కదా. రెండే నిమిషాలు బాబా. నీ కొడుకు నేను చెప్తాను, నువ్వు ఉంటున్నావు బాబా. గుర్తుంచుకో, నువ్వు లేకపోతే నేను లేను, నేను ఉండలేను. నిన్నెలా పోనిస్తాను బాబా. రెండే నిమిషాలు అంతే. అర్జున స్వామి, కష్టపడతాడా ఈ జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. నువ్వు వెళ్ళి ఆ చివరి బండిలో కూర్చో, నేను ఒకరిని పంపించి వస్తా. నువ్వు బతికుంటేనే కదే వాడిని బతికించేది. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. బుల్రెడ్డి దామోదర్ రెడ్డి ఓడిపోవడం నేను చూడలేను సార్. చూడు 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 చూడు, సరిగా చూడు చూసుకో. చూడు చూసుకో, చూసుకో. సరిపోయిందా? మిగులు అన్నా, కప్పు ముఖ్యం మిగులు.